వ్యవసాయానికి అనుబంధ రంగాలను జోడిస్తే రైతుకు లాభసాటిగా ఉంటుంది. అలానే ఒకదాని నుంచి వచ్చే వ్యర్థాలను వేరొక దానికి అర్థవంతంగా వాడుకునే అవకాశం ఉంటుంది. అందుకే రైతులను ఇటు దిశగా ప్రోత్సహించేందుకు అధికారులు, శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే విజయనగరం జిల్లా గాజులరేగలోని వ్యవసాయ పరిశోధన స్థానంలో సమీకృత వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే చిరుధాన్యాల సాగుకు సంబంధించి రైతులకు నాణ్యమైన విత్తనాలతో సాగును ప్రోత్సహిస్తున్న ఇక్కడి శాస్త్రవేత్తలు సమగ్ర విధానాలపైన దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ప్రయోగాత్మక క్షేత్రాలను ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు వివరిస్తున్నారు. ఈ విజయనగరం జిల్లాకి అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఏదైతే చిన్న సన్నకారు రైతాంగం ఉన్నారో వాళ్ళకి సంబంధించి వ్యవసాయ విధానాల్లో వరి, మొక్కజొన్న, కంది లేకపోతే ఇటువంటి ప్రతి పంటలు పండించడంతో పాటు ఉద్యాన పంటలు, అదేవిధంగా రైతు స్థాయిలో తనకు ఉండే వాటిలో వాణిజ్య పంటలు, అదేవిధంగా రైతుకు తన పరిధిలో ఈ పంటలతో పాటు లైవ్ స్టాక్ అంటాం, అంటే ముఖ్యంగా పశు సంపదని ఎలాగ పెట్టుకోవాలి. ఆ పశు సంపదలో కూడా చాలా ఉన్నాయండి. వాటికి సంబంధించి కోళ్ళ పెంపకం, గేదెల పెంపకం, లేకపోతే పశు సంపదతో పాటు జీవాల పెంపకం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీటిని ఏవైతే వ్యవసాయ అనుబంధ రంగాల్ని ఏదైతే ప్రధానంగా రైతు ఆహార పంటలు పండిస్తున్న రైతు తోటలో పంటల్లో వీటిని పెట్టి తనకుండే స్థాయిలో ఏర్పడిన ఉత్పాదకాలను విలువ జోడింపు చేసి వాటిని రైతు ఉత్పత్తిదారు సంఘంగా ఏర్పడి దానిని రైతే స్వయంగా మార్కెటింగ్ చేసే స్థాయికి తీసుకువెళ్ళాలనేది ప్రధాన ఉద్దేశంతో మనం ఈ రెండు జిల్లాల్లో పనిచేస్తున్నాం. వీటిలో భాగంగా రైతుకి సంబంధించిన అన్ని డెమాన్స్ట్రేషన్లు, ముఖ్యంగా పాడి రైతాంగం ఈ రెండు జిల్లాల్లో పెట్టుకోవాలనుకుంటే ఉత్తర కోస్తాలో పాడి పెట్టుకోవాలంటే ఎక్సెప్ట్ విశాఖపట్నం జిల్లా తప్పితే ఇతర జిల్లాల్లో పశుగ్రాస కొరత చాలా ఉంది. వాటికి సంబంధించి రెడ్ సూపర్ నేపియర్ అని మన పంజాబ్ నుంచి తెచ్చాం. అదేవిధంగా ముఖ్యంగా సూపర్ నేపియర్ అనేది రైతాంగం ముందు ఒక 5 సెంట్లు 10 సెంట్లు ఎస్టాబ్లిష్ చేసుకుంటే పాడి పశువులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఈ సేంద్రీయ వ్యవసాయం అంటున్నాం, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం కూడా విలువకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఏదైతే మనం ఒంగోలు లాంటి వాటిని పెట్టుకుంటే 1-2 పెట్టుకుంటే రోజువారీ ఆదాయం వీళ్ళకి ఈ సేంద్రీయ వ్యవసాయం వైపు ఈ కుటుంబాలు అదేవిధంగా ఈ కమతాలు మారడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళలు వాళ్ళు పెరటుకోళ్ళ పెంపకం, ముఖ్యంగా అభివృద్ధి చెందిన పెరటుకోళ్ళు ఇక్కడ మనం చాలా వరకు టెస్ట్ చేసాం. కడక్నాథ్ కానీ, రాజశ్రీ కానీ, లేకపోతే వనశ్రీ కానీ, లేకపోతే మనం వనరాజా అనే ఈ కోళ్ళని పెద్ద ఎత్తున ఒక 1500-2000 తెచ్చి ఇక్కడ ఇంటెన్సివ్గా గ్రో చేసి 5-6 వారాలు ఇక్కడ పెరిగిన తర్వాత రైతుకి ఇవ్వడం జరుగుతుందండి. వాటిని ముఖ్యంగా ఒక 15-16 వీటిని ఒక యూనిట్గా తీసుకొని మహిళలు ఏర్పాటు చేసుకుంటే వాటికి ద్వారా మనకి ఇమీడియట్గా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. వాటితో పాటు జీవాల పెంపకం, ముఖ్యంగా ఈ విజయనగరం జిల్లాలో మనం ముఖ్యంగా అక్కడక్కడ చెరువుల ఆధారంగా నీరు ఉండడం, పూర్తిగా వర్షాధారమైన ప్రాంతాల్లో ముఖ్యంగా పురాతనం నుంచి ఉన్నాయి ఈ జీవాల పెంపకం. ముఖ్యంగా గొర్రెలు కానీ లేకపోతే మేకలు కానీ వాటికి సంబంధించి ప్రత్యేకమైన మోడల్ ఏర్పాటు చేసి గొర్రెల్ని, మేకల్ని స్టాల్ ఫీడింగ్ కూడా చేసుకోవచ్చు అనేది కూడా రైతు స్థాయిలో మాకు కొన్ని మోడల్స్ ఉన్నాయి జిల్లాలో. జీవాల పెంపకం వ్యాపకాన్ని ఒక కమ్యూనిటీ బేస్డ్గా పెట్టుకోకుండా ప్రతి రైతు ఆహ్వానించాలి. అనుబంధ రంగాల్ని, కోళ్ళని, జీవాలని, పశువుల్ని, అదేవిధంగా విలువ జోడింపు తన గ్రామ స్థాయిలో వచ్చిన ఏదైతే పప్పులు, గింజ రూపాన పప్పులు మన గ్రామంలో కంది వచ్చింది, పెసర వచ్చింది, మినుము వచ్చింది, వరి తర్వాత అపరాలు వేసే కార్యక్రమం ఉంది. ఇంత ఎత్తున పెసర, మినుము గింజల రూపాన వచ్చిందని ప్రతి గ్రామ స్థాయిలో వాళ్ళే చిన్నపాటి ఒక 90-95 వేల రూపాయలు విలువ చేసిన యంత్రాన్ని పెట్టుకుంటే ఈ గింజని పప్పు చేసి దానికి బ్రాండింగు, లేబులింగు, లోగో లేకపోతే ఏదైనా చేసి యువత ముందుకు వస్తే గ్రామంలో ఆ గ్రామంలో అదే గింజని కిలో 90 రూపాయలకి అమ్మిన వాళ్ళు అదే దాన్ని పప్పు చేస్తే వాళ్ళకి సుమారుగా 120, 125, 130 రూపాయలు వస్తుంది. కాబట్టి యువత ఒక ప్రాతిపదికన ఇటువంటి ప్రాసెసింగ్లోకి రావడం, ప్రైమరీ ప్రాసెసింగ్ కానీ, స్టోరేజ్ కానీ, నిల్వ కానీ, మార్కెటింగ్ కానీ, ఈ లింకేజెస్ అన్నీ కన్జ్యూమర్కి వెళ్ళడం, చివరికి మార్కెట్ టు కన్జ్యూమర్ వరకు వెళ్ళడం యువత ప్రధాన పాత్ర తీసుకొని సమగ్ర వ్యవసాయ విధానాల ద్వారా విలువ మదింపు, విలువ జోడింపు చేసి సగటు చిన్న సన్నకారు రైతాంగంకి అధిక ఆదాయం కోసం రావాల్సిన మోడల్స్ అన్నింటినీ 2 జిల్లాల్లో టెస్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ మనకి సుమారు 400 మంది దత్తత రైతులతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఆ రైతు పంట పండించడం అంతా చాలా ఈజీ, కానీ దాన్ని విలువ జోడింపు చేసి అమ్ముకోవడం అనేది చాలా కష్టం. కాబట్టి ఈ ఆల్ ఇండియా కోఆర్డినేటర్ ప్రాజెక్టులో అమ్మకం మీద దృష్టి పెట్టి ఇక్కడ మనం పరిశోధన చేస్తున్నాం.